డ్రైవర్ రాముడు ఈ సినిమా చేసే సమయానికి ఎన్టీఆర్ వయసు 56 ఏళ్లు కాగా హీరోయిన్ జయసుధ వయసు ఆయన కంటే 35 ఏళ్లు చిన్నది. అంటే ఆమె వయసు 21 సంవత్సరాలు మాత్రమే. అయినప్పటికీ వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ, డ్యూయెట్లు, రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి అందించిన పాటలు సినిమా విజయానికి వెన్నెముకగా నిలిచాయి. గుగ్గు గుడిసింది, మామిళ్ళ తోపుకాడ వంటి పాటలు ఇప్పటికీ శ్రోతలను అలరిస్తాయి. జంధ్యాల రాసిన పవర్ఫుల్ డైలాగ్ సినిమాకు మరో హైలైట్గా నిలిచాయి. లారీ డ్రైవర్గా జీవితం ప్రారంభించి స్వయం కృషితో లారీ ఓనర్ స్థాయికి ఎదిగే పాత్రలో జీవించిన ఎన్టీఆర్ సినిమా అప్పట్లోనే బాక్సాఫీస్ని షేక్ చేసింది. కలెక్షన్ల వర్షం కురిపించింది. తిరుపతి, విజయవాడ వంటి కేంద్రాల్లో 25 వారాల పాటు ఆడి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది ఈ డ్రైవర్ రాముడు సినిమా. తమిళంలో శివాజీ గణేశన్తో లారీ డ్రైవర్ రాజకన్నుగా, హిందీలో మిథున్ చక్రవర్తితో టర్కీబ్గా ఈ సినిమా రీమేక్ అయ్యి అక్కడ కూడా ఘన విజయం సాధించింది. నిజానికి డ్రైవర్ రాముడు 28 రోజుల్లో సృష్టించిన అద్భుతం. అప్పటి యంగ్ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కేవలం 28 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఎన్టీఆర్ పట్టుదలతో కేవలం 3 షెడ్యూల్స్లోనే ఈ సినిమా పూర్తి చేయడం విశేషం. షూటింగ్ కోసం రోడ్డు సౌకర్యం లేని ప్రాంతాలకు ఎన్టీఆర్ స్వయంగా రోడ్లు వేయించి మరీ షూటింగ్ జరిపించడం విశేషం. తెలుగు సినీ చరిత్రలో నట సార్వభౌమ ఎన్టీఆర్ నటించిన అద్భుతమైన సినిమాలలో డ్రైవర్ రాముడు కూడా ఒకటి. 1979 ఫిబ్రవరి 2 విడుదలైన ఈ సినిమా 46 ఏళ్లు పూర్తి చేసుకుంది. అయినప్పటికీ ఈ సినిమా క్రేజ్ మాత్రం అస్సలు తగ్గట్లేదు. ఎల్లప్పుడూ ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నందమూరి తారక రామారావు, జయసుధ, సారథి, కైకాల సత్యనారాయణ తదితరులు నటించగా కె చక్రవర్తి సంగీతం అందించాడు. విలన్లుగా రావు గోపాలరావు, మోహన్ బాబు తండ్రి కొడుకుల పాత్రల్లో మెప్పించారు. కేవలం 28 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ బ్లాక్ బస్టర్ సినిమా ఎన్టీఆర్ సినీ చరిత్రలో మైలురాయి. 35 ఏళ్లు వయసు వ్యత్యాసం ఉన్న ఎన్టీఆర్, జయసుధల కెమిస్ట్రీ, అద్భుతమైన పాటలు చెరగని ముద్ర వేశాయి. తనకంటే వయసులో చాలా చిన్నవారైన హీరోయిన్లతో ఎన్టీఆర్ కూడా ఎక్కువ సినిమాలు చేసి మెప్పించారు. వారిలో జయసుధ కూడా ఒకరు. ఎన్టీఆర్ కంటే దాదాపు 35 ఏళ్లు చిన్నదైన జయసుధ ఎన్టీ రామారావు హిట్ పేరుగా ఎన్నో సినిమాల్లో నటించింది. అందులో ఈ డ్రైవర్ రాముడు ఒకటి. తెలుగు సినీ పరిశ్రమ కీర్తి కిరీటం నందమూరి నట సార్వభౌముడు తారక రాముడు నటించిన అద్భుతమైన సినిమాల్లో ఈ డ్రైవర్ రాముడు కూడా ఉంటుంది. 1978 అక్టోబర్ నుంచి 1979 ఏప్రిల్ వరకు 3 సినిమాలను రిలీజ్ చేయాలి అనుకున్నారు ఎన్టీఆర్. అందులో భాగంగానే 2 పౌరాణిక సినిమాలుగా శ్రీమద్ విరాట్ పర్వం, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం సినిమాలు చేసి వాటి మధ్య ఒక కమర్షియల్ మూవీగా డ్రైవర్ రాముడు సినిమాను రూపొందించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.